హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయం, జుజ్జూరు గ్రామం, వీర్లపాడు మండలం, కంచించర్ల దగ్గర అండి. నేనైతే గొల్లపూడి నుంచి స్టార్ట్ అయిపోయాను. సూరైపాలెం మీదుగా ఇబ్రహీంపట్నం నుంచి పరిటాల నుంచి కంచించర్ల, అక్కడ నుంచి జగన్నాథపురం, జుజ్జూరు, ఇలా ఈ ఊళ్ళన్నీ దాటుకుంటూ మనం ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ గ్రామానికైతే ఒక విశిష్టత ఉందండి. అదేంటంటే 8 దిక్కులకి 8 ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు ఉంటాయండి. అయితే ఈ గుడిలో ఈ ఊరిలో నడి భాగాన మధ్య భాగంలో ఒక కొండ ఉంటుందండి. ఆ కొండ మీద స్వయంభూగా వెలిసారండి స్వామివారు. అదిగోండి మీకు కనిపిస్తున్న కొండేనండి ఆ స్వామివారు స్వయంభూగా వెలిసిన కొండ. అయితే ఈ కొండ మీద ఒక మహత్యం ఉందండి. అదేంటంటే ఈ కొండ మీద ఉన్న దేవాలయంలో ఒక మనిషి బొమ్మ, చేప బొమ్మ ఉంటాయి. అది ఎప్పుడో పురాతన కాలంలో కట్టినవి. అయితే అవి రెండు సూచించేది ఏంటంటే అక్కడ కింద ఒక బిళ్ళం ఉంటుంది అని. అది ఒకప్పుడు బిళ్ళం కింద కూడా ఉండేదంట, కనపడేదంట. ఇప్పుడు మార్చేసి కట్టేశారు. అయితే ఆ బిళ్ళం కింద లోపల శాంతం కొండ కింద భాగాన స్వామివారు కొలువై ఉన్నారంటండి. ఆ 5 సప్త ఋషులు ఎప్పుడు స్వామివారిని సేవిస్తూ ఉంటారంటండి. అయితే ఇంకో మహత్యం ఏంటంటే ఈ గుడిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఉదయం గుడి తలుపులు తెరిచిన దగ్గర నుంచి సాయంత్రం లోపు ఏదో ఒక టైంలో సర్పరూపంలో కనిపిస్తారంటండి. కొండ కింద మధ్య భాగాన శివాలయం ఉంది. ఇది కూడా పురాతనమైన దేవాలయం. లోపల ఉన్న విచిత్రం ఏంటంటే శాంతం కొండ పైన ఒక చిన్న కోనేరు ఉందండి. అంత పెద్ద కొండ మీద ఆ కోనేరులో నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయి అనేది ఇప్పటికీ విచిత్రమే. శాంతం కొండ మీద కదండి, కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉంది. చెట్లు అన్నీ వచ్చేసినాయి. ఇవి ఇంకా కొద్దిగా మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు స్వామివారు శివాలయం కనిపిస్తుంది చూడండి. అది కూడా చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ ఒక విశిష్టత ఉందండి. ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన ఒక లింగం ఉంది. ఆ లింగాన్ని మనం చేత్తో తిప్పొచ్చండి. అది మీరే చూడండి, ఈ స్వామివారి లింగాన్ని మనం చేత్తో తిప్పగలం. అది ఇక్కడున్న లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం. తర్వాత కొండ మీద ఆంజనేయ స్వామి విగ్రహం లాగా చెక్కారండి. ఎంత బాగా చెక్కారో చూడండి. అది ఎప్పుడో పురాతన కాలం అయిందంట. కింద ఉన్న శివాలయం కూడా ఒక వీడియో తీస్తానండి, అది కూడా తీసి పెడతాను మన వ్యూవర్స్ కోసం. ఇలాంటి మరెన్నో దేవాలయాలు చూడటం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటే చాలా బాగుందండి, ఎందుకంటే కొండపై నుంచి చూస్తే చుట్టూ ఇళ్ళు, ఈ గుడి వాతావరణం అంతా చాలా బాగుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.